కురుక్షేత్రం అయిపోయాక అర్జునుడు కృష్ణుడిని తీసుకొని హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ పెద్ద పెద్ద గుండిగల్లో అన్నం వండటం చూసి ఇక్కడ ఏం జరుగుతుందని కృష్ణుడు అర్జునుడిని అడిగాడు. తన అన్న ధర్మరాజు రోజు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తాడు అని చెప్పాడు. ఇలా ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టే బదులు వాళ్ళకి ఏదో పనిస్తే వాళ్ళ భోజనాన్ని వాళ్ళే సంపాదించుకుంటారు కదా అని కృష్ణుడు అడిగాడు. అప్పుడు అర్జునుడు మన రాజ్యంలో ఐశ్వర్యానికి లోటే ఉంది బావా అని కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని బలిచక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యానికి తీసుకెళ్లాడు. వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్లే సమయానికి అక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అక్కడ పని చేసుకుంటున్న ఒక వ్యక్తిని పిలిచి, మాకు చాలా ఆకలిగా ఉంది, ఇక్కడ అన్నదానం చేసే చోటు ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ రాజ్యంలో ఎవ్వరూ ఏది ఉచితంగా ఇవ్వరు, ఎవరికి కావాల్సింది వాళ్ళే కష్టపడి సంపాదించుకుంటారు, అందుకే ఈ రాజ్యంలో ఆకలితో అలమటించే వారి కన్నా ఐశ్వర్యవంతులు ఎక్కువ ఉంటారు అని చెప్పాడు. ఆ వ్యక్తి యొక్క మాటలు విన్నాక కృష్ణుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్జునుడికి అర్థమైంది. మరి ఈ వీడియో చూశాక మీకేం అర్థమైందో కింద కామెంట్స్ లో చెప్పండి.